రీసెంట్‌గా 'కొణిదెల ఉపాసన' అందరికీ సుపరిచితమే. ఇంకా దీని గురించి మనమేమి వేరేగా హిస్టరీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఉపాసన గారు రీసెంట్‌గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందరికీ గూడాను మీ ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఫీమేల్స్ అందరూ గూడా మీ ఎగ్స్‌ని అలాగే మేల్స్ గూడాను మీ స్పెర్మ్‌ని గూడా ఫ్రీజర్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. మీరు దాటిల్లో పెట్టుకుంటే మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా మీరు పిల్లల్ని కనేసేయొచ్చు. ఈలోపు మీరు లైఫ్‌ని ఎంజాయ్ చేయండి అని జెప్పేసి. అయితే ఇప్పటికే భారతదేశం పూర్తిగా భ్రష్టు పట్టిపోతోందిరా నాయనా అని జెప్పేసి అందరూ గోల పెడుతూ ఉన్నారు. అనేక మంది సంతానం లేక ఫెర్టిలిటీ సెంటర్స్, ఐవీఎఫ్ సెంటర్స్ వైపు వెళ్తూ ఉంటే వాళ్ళకి నచ్చిన తోవలోని వాళ్ళు దాచుకుంటూ ఉన్నారు. సో, అనేక రకాలుగా ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి. ఇక్కడ మెయిన్ రీజన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే వుమెన్‌కొస్తూ ఉంది. ఇవేవైనా పిల్లలు పుట్టినా ప్రాబ్లమే, పిల్లలు పుట్టకపోయినా ప్రాబ్లమే. మరలా ఈ ఎగ్స్‌ని తీసుకెళ్ళి ఫ్రీజర్‌లో పెట్టి 30 ఏళ్ళో, 35 ఏళ్ళో, 40 ఏళ్ళో వచ్చిన తర్వాత ఏదో చేద్దాం బాగా సంపాదించుకొని అన్నీ సెటిల్ అయిన తర్వాత చేద్దామంటే ఆ పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంకేం కంటానులే నేనని జెప్పేసి మళ్ళా అవి ఎవరి కడుపులోనో వేసి మళ్ళా ఆళ్ళ దగ్గర పిల్లల్ని గాని, ఈ చెత్తంతా ఎందుకు అసలు అవసరమా ఈ కంపు మొత్తము అని జెప్పేసి పూర్తి స్థాయిలో నా ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఉపాసన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టేనా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని జెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ నా ఒపీనియన్ గూడా అదే. ఎందుకు అనంటే మనం భారతదేశంలో పుట్టాము. భారతదేశము అత్యధిక జనాభా కలిగిన దేశము. అలాగే సుసంపన్నమైన దేశము. పచ్చని పొలాలు, పెద్ద పెద్ద కుటుంబాలు, తినడానికి సరిపడినంత తిండి అన్నీ కూడా ఉన్న దేశం మనది. ఎప్పుడు గూడా ఎవరు గూడా అంత దరిద్రమైన, దయనీయమైన స్థితిలో ఎక్కడ లేరు. ఇప్పటికే 2000 నుంచి ఒక మిలీనియం ఇయర్‌లోకి మనం వచ్చిన దగ్గర నుంచి కూడా సర్వనాశనం అయిపోయింది కంప్యూటర్స్‌తోని, ల్యాప్‌టాపులతోని టెక్నికల్ పరంగా అభివృద్ధి చెంది ఇప్పుడు డిజిటల్ పరంగాను ప్రతి ఒక్కటి గూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మనకి రీసెంట్‌గా చూసుకుంటే 'శ్రీధర్ వెంబు' గారు ఒక ప్రతిసారి గూడా ఆయన ఒక ఇన్‌స్పిరేషన్ ఇస్తూ ఉన్నారు. దయచేసి 20 సంవత్సరాలకి మీరు పిల్లల్ని కనేసేయండి. 20 సంవత్సరాలకి మీరు పిల్లల్ని కనకపోతే తర్వాత ఇంక మీకు పిల్లలు పుట్టరు. జనాభా శాతం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అని జెప్పేసి. ఎందుకంటే 20 ఏళ్ళకి పిల్లల్ని కనమండం ఎందుకు అనంటే డిజిటల్ పరంగా అభివృద్ధి చెందింది. అందరి చేతుల్లో ఫోన్స్ ఉంటున్నాయి, ల్యాప్‌టాప్స్ ఉంటున్నాయి. వాళ్ళేవో చెత్తా చెదారం జూస్తూ ఉన్నారు. ఈ లోపే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవడము, వాటిల్ని మొత్తం కడిగేయడము, పెళ్లిలోపు మొత్తం అన్నీ అవగొట్టుకుంటున్నారు. ఇట్లాంటి కేసులు గూడా జూస్తూ ఉన్నారు. మరి పూర్తి స్థాయిలోనే భ్రష్టు పట్టిపోతున్న నేపథ్యంలోని త్వరగా పెళ్ళిళ్ళు చేసుకొని, త్వరగా పిల్లల్ని కనేసేస్తే చాలా మంచిది అని జెప్పేసి ఆయన అనేక సార్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో మీడియా పరంగా మేము చెప్పడం అని గాదు. భారతదేశ జనాభా ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పటికి గూడా చాలా రేషియో తగ్గిపోయింది. ఒకప్పుడు 10 మంది పిల్లలుండేవాళ్ళు. ఆ తర్వాత ఆరుగురయ్యారు, ఐదుగురయ్యారు, ముగ్గురయ్యారు ఇంచుమించుగాను. ఆ తర్వాత ఇద్దరయ్యారు. తర్వాత ఒక్కళ్ళయ్యారు. ఇప్పుడసలు లేనే లేదు. వద్దు పిల్లలురా బాబు అన్న పరిస్థితికొచ్చేసారు. అంటే కొన్ని ఫైనాన్షియల్ స్టేటస్ గావచ్చు, కొన్ని పూర్తిగా స్టేటస్ కోసమే గావచ్చు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఒక ఇల్లు, కారు కొనుక్కొని పిల్లల్ని మంచి సాలరీ వచ్చినోడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కందామని కొంతమంది. కొంతమందేంటంటే పిల్లలుంటే ఎంజాయ్ చేయలేము. మా స్ట్రక్చర్ పాడైపోతుంది. వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి. ఈ చెత్తంతా ఉంటుంది అని ఒక చెత్తలాగా తల్లిదనాన్ని ఒక చెత్తలాగా అన్వయించిన వాళ్ళు మహాతల్లులు, మహానుభావులు గూడా ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళు గూడా పిల్లల్ని కనకుండా వచ్చిన డబ్బులతోని, వచ్చిన ఆస్తులతోని కార్‌లో తిరుగుతూ లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అఫ్‌కోర్స్ అది వాళ్ళ ఇష్టము. అయితే అలాంటి వాళ్ళు ఎప్పుడూ సొసైటీకి పిలుపునివ్వకూడదు. ఇప్పుడు ఉపాసన గారిని తీసుకుందాం మనము. అంటే ఆవిడ చెప్పారు గాబట్టి ఆవిడని మనం వాడుతున్నాం. ఆవిడ చెప్పకపోతే ఆవిడ పేరు మనకు అనవసరం. మనం వాడం గూడా. ఉపాసన గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లా ఉంది? ఆవిడకి కొన్ని కోట్ల ఆస్తి ఉంది. వేల కోట్ల ఏంటన్నది అది పక్కన పెట్టేస్తే ఎన్ని తరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉంది గాబట్టి మీరు ఎగ్గల్ని దాచిపెట్టుకున్నా, స్పర్మల్ని దాచిపెట్టుకున్నా, ఏం జేసుకున్నా మీరు ఈ జనరేషన్‌లో కాతే ఇంకొక యుగంలోనైనా కొనుక్కోవడానికి మీ దగ్గర స్తోమత ఉంది. కానీ ప్రతి ఒక్కరికి ఆ స్తోమత ఉండదు. ఎగ్గల్ని దాచిపెట్టాలనంటే దానికొక సిస్టమ్ ఉంటుంది. అది గూడా ఒక బిజినెస్ మీ అందరికీను. దాన్ని దాచిపెట్టుకొని మళ్ళా దానికొక ఫీజ్ పే చేసి సంవత్సరం ఫీజులు పే చేసుకొని ఆ ఎగ్ కడుపులో పెట్టిన తర్వాత పుడుతుందా? పుట్టదా? అనే ఒక టెన్షన్‌తోని సో, ఇలాంటి సలహాలు ఇవ్వడం వలన దాన్ని అనుసరించే యూత్ కూడా ఇప్పుడు ఉన్నారు. అది ప్రమాదం మెయిన్. ఇప్పుడు అసలు తల్లిదండ్రులు చెప్పిందే వినడం లేదు. అత్తమామలకి విలువివ్వడం లేదు. అమ్మ, నాన్నకి కూడా విలువివ్వడం లేదు. ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీలయ్యి దాన్ని అబార్షన్ చేయించుకొని చిన్న చిన్న పసిపిల్లల్ని కాలవల దగ్గర పడేస్తూ ఇంకేదేదో చేసేస్తూ ఇట్లా చేస్తున్న వాళ్ళు కూడా చాలామందున్నారు. వాళ్ళందరికీ ఇదొక సరదా అయిపోతుందనమాట. మీరిచ్చిన స్టేట్మెంటు ఎంత వరస్ట్ కండిషన్‌కి తీసుకొచ్చేస్తుందంటే భారతదేశాన్ని అంత వరస్ట్ కండిషన్‌కి తీసుకొస్తుంది. ఆఫ్‌కోర్స్ అది మీరు నేను గొప్పగా ఇచ్చాను ఈ స్టేట్మెంట్ అని మీకనిపించొచ్చు. బట్ అది మనం సనాతన సాంప్రదాయం గల భారతదేశంలోని పెద్ద కుటుంబ వ్యవస్థలు కలిగిన దేశంలో ఉన్నాం గాబట్టి దాన్ని అంగీకరించలేని
మనస్సు ఉన్న స్థితిలో మనందరం ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఇవ్వకండి. అయితే మీ మీద ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏంటంటే ఉపాసన గారి మీద ఒక డీప్ స్టేట్‌లోని ఆవిడ బతికారు. డీప్ స్టేట్ అంటే అందరికీ ఇంచుమించుగా తెలిసే ఉంటుంది. ఇది ఒక సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఉంటుంది. దీని ఆధ్వర్యంలోనే అడుగుజాడలు అంటే ఇది ఏది కమాండ్ చేస్తే అందులోనే నడాలన్న ఒక సీక్రెట్ ఏజెన్సీస్ నడుస్తూ ఉంటాయి. ప్రతి వ్యవస్థలో కూడా ఇది వేళ్ళూనుకునుంది. అమెరికా స్టేట్స్ అంటే ఇతర దేశాల్లోనే ఉన్న నేపథ్యంలో దీన్ని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న ప్లానింగ్స్ ఎప్పటినుంచో వస్తూ ఉన్నాయి. దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. సంతానాన్ని మీరు ముగ్గురిని కన్నా ఇబ్బంది లేదు అని చెప్పేసి రీసెంట్‌గా కూడా కొన్ని సంభాషణల్లో ఆయన వ్యక్తపరచడం జరిగింది. సో, ప్రధాని గారు చెప్పారు. మన ముఖ్యమంత్రులు చెప్తూ ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంజయ్ గాంధీ గారు ఉన్నప్పుడు మాత్రమే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని పోయి ఆపరేషన్స్ చేయించేశారు పిల్లలు లేకుండానసలు. అంటే ఒక్క పిల్లల్ని కన్నా కూడా తీసుకెళ్ళి ఆపరేషన్. ఏదో ఒక స్కీమ్ పెట్టారు. ఈ స్కీమ్‌లోనే మొత్తం ఆపరేషన్ చేయించేసి అసలు పిల్లలు కూడా లేకుండా చేసేసిన పరిస్థితి కొంతమందికి దాపురించింది. మరి అక్కడి నుంచి మనము మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళా దాన్ని ఒక పద్ధతిలోకి తీసుకొనొచ్చి ఇప్పటికే జనాభా తగ్గిపోతూ ఉన్నారు. దయచేసి జనాభా తగ్గిపోతే దేశం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలన్నీ కుచించుకుపోతాయి. ఖచ్చితంగా ఇంటికి ఇద్దరైనా పిల్లలుండాలి. ఇద్దరు పిల్లలుంటే ఒకరిలో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇంకొకరు ఉన్నత స్థితికెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ సైంటిస్టులు కావచ్చో, ఏ మేధావులు కావచ్చో, ఆ దేశానికి ఔన్నత్యం తెచ్చేవి ఏం చేస్తారో వాళ్ళు అని ఇద్దరు అయినా ఇంటికి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా పిలుపునివ్వడం జరిగింది. సో, ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని మినిమమ్ కంటూ ఉన్నారు. కొంతమంది ఒకళ్ళని కంటూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం సినారియో మొత్తం చేంజ్ చేసేసినట్టుగా ఈవిడ స్టేట్మెంట్ ఉండడం ఒక రకంగా అలజడి సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్‌కి ఇప్పుడు ఇంతసేపు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు చెప్తే మొత్తం సుత్తిలాగే ఉంటుంది. స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో, స్కిప్ చేసేసి అసలు విషయం వినకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పిల్లలు కూడా అంతే. పేరెంట్స్ ఏం చెప్పినా లేదా అత్తమామలు ఏమైనా చెప్పినా ఏమున్నా కూడాను స్కిప్ చేసేస్తూ ఉన్నారు అన్నింటినీను. సో, ఈ స్కిప్పింగ్ అనేది ఈ అండాల్ని భద్రపరుచుకునే వరకు వచ్చింది. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి అయితే మాత్రము ఆ మేధావులందరూ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే భారతదేశ జనాభా ఇప్పటికే మన టోటల్ ఫెర్టిలిటీ స్టేట్ ఏదైతే ఆ రేట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటికే మన గతంలో 2.1 ఉంది. ఇప్పుడు పూర్తిగా మనకి 1.93కి వచ్చేసింది. అంటే తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు జపాన్‌లో కూడా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పిల్లల్ని కనడం మానేశారు ఆర్థిక పరంగా ఎదగడం కోసము. ఇప్పుడు జపాన్ ప్రభుత్వం కూడా పిల్లల్ని కనాలి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. సో, మనది కూడా అలాంటి పరిస్థితి కాకూడదు. మరి చూసుకుంటే భారతదేశంలో దయచేసి ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకూడదని చెప్పేసి మేధావులు చెప్తున్న మాటను ఒకసారి మీరు కూడా ఆలోచించి చూడండి. నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి స్టేట్మెంట్‌లకి వాళ్ళేదో బిజినెస్‌లు చేసుకోవడానికి ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేయడానికి వీటిల కోసం వాళ్ళేవో చెప్తూ ఉంటారు. ఇటువంటి వాటిని మీరు మైండ్‌లో పెట్టుకోకుండా మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు మీకేం చెప్తున్నారో ఆ దోవలోని పోతే మన భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది రాదు. మీ ఆర్థిక వ్యవస్థ పిల్లల్ని పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎక్కువ మనం అత్యధికంగా ఖర్చులు తగ్గించేసుకుంటే మనం మన పిల్లల్ని పెంచుకోవచ్చు. మనం కూడా అట్లానే పెరిగాము అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని కనకూడదు అనే దానికి కాకుండాను ఈ ఫ్రీజర్‌లు, ఈ గీజర్‌లు అసలు ఇట్లాంటి వాటి జోలికి దయచేసి పోవద్దు అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే వైద్యులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వైద్యులు కూడా దీనికి సమ్మతంగా లేరు ఈ స్టేట్మెంట్‌కి. సో, అది గుర్తుపెట్టుకొని దయచేసి జాగ్రత్తగా ఉంటే మంచిది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.